కేసీఆర్ కర్మఫలం. తెలంగాణ నా అడ్డాన్ని గర్జించిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి. అదేమిటో గాని ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమించి అధికారంలోకి వచ్చిన పలువురు నేతలు కేసుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వంతు వచ్చింది. కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాలను సొంత జాగీర్లు చేసుకొని పాడి ఆవులుగా మార్చుకునే ప్రయత్నం చేయడమే ఈ అనర్థాలకు కారణం కాదా? డబ్బు సంపాదనకు అలవాటు పడిన నేతలను, అధికారులను సమాజం కూడా ఒక స్థాయి వరకే మన్నిస్తుంది. ఇప్పుడు కవిత విషయంలో కూడా జరుగుతున్నది ఇదే. తొలి 5 ఏళ్లు పెద్దగా ఆరోపణలు లేకుండా పనిచేసిన కేసీఆర్ కూడా రెండవ పర్యాయం రెవెన్యూ తదితర విషయాల్లో అడ్డగోలుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే కవిత రాష్ట్ర సరిహద్దులు దాటి ఢిల్లీ వరకు వెళ్లారు. లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. కవిత అరెస్టు సందర్భంగా అక్కడి పరిస్థితులను గమనిస్తే కేసీఆర్ కుటుంబం ఒంటరి అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. క్లియర్ గా రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్కి ఇప్పుడు సంఘీభావం ప్రకటించేవారు కనిపించడం లేదు. తాము శాశ్వతంగా అధికారంలోనే ఉంటామని విర్రవీగే నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు కవిత ఉదంతం ఒక హెచ్చరిక. మొత్తం మీద తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మహర్జాతకుడనే చెప్పాలి. ఈ అరెస్టు ఏదో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగి ఉంటే కాంగ్రెస్ కు మెజారిటీ లభించి ఉండేది కాదు. రేవంత్ సీఎం అయి ఉండేవారు కారు. కవిత అరెస్ట్ను కేసీఆర్ అండుకో ఎంతవరకు ఉపయోగించుకొని ఉండేవారో తెలియదు. కానీ బీఆర్ఎస్ తో తమకు అవగాహన లేదని చెప్పుకునే మహాదవకాశం బీజేపీకి దక్కేది. అద్భుతంగా అదని చూసి దెబ్బ కొట్టాలని అంటారు కవి. తను అరెస్ట్ చేయడం కూడా ఇప్పుడు బీజేపీకి మేలు చేయకపోవచ్చునన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఇప్పుడు ఈ అరెస్ట్ కేసీఆర్ అండ్ కోకు ఉపయోగపడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మోదీ రోడ్ షో జరుగుతున్న సమయంలోనే కవిత అరెస్ట్ జరగడం కాకతాళీయం కాకపోవచ్చు. బీఆర్ఎస్ తో తమకు ఏ అవగాహన లేదని తెలంగాణ సమాజానికి స్పష్టమైన సంకేతం ఇవ్వడం కోసమే కేంద్ర పెద్దలు ఈ సమయాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయడంతో పాటు అవినీతిమయం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. ఆయన పుణ్యమాని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారం లేకుండా, డబ్బు లేకుండా ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించిన ఫలితాన్ని కేసీఆర్ అండ్ కో ఇప్పుడు అనుభవిస్తున్నారు. కవితను అరెస్టు చేసి ఢిల్లీ తీసుకుపోయినా తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి రాలేదు. ఎంత ఘోరం ఇది. అంటే కేసీఆర్ ఏమి ఉంచుకున్నాడంటే కవిత అరెస్టు చాలా మంచి పని. 91% మంది ఎవ్వరికి ఆపతలేదు. కానీ కవిత అరెస్ట్ అయితే 2 కొబ్బరికాయలు కొట్టాడట ఆయన. లిక్కర్ రాని ఆల్ హ్యాపీస్, సంతోషం, శుభం అంటారు. 100x1000 కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. ఇంకా ఇంతకు మించిన అవమానం ఇంకోటి ఉండకపోవచ్చుగా. ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు కవితను అరెస్ట్ చేస్తే. ఇంకా లేడీ చేసిన ఫీలింగ్ ఉన్నది. అలచమైపోయా ఇంకా అన్నట్టు. తొందరగా విడిచిపెట్టారు ఎవడన్నా, 10 ఉంచురా నాయన 6 నెలలు అన్నారు కూడా అంటారు.